సో మీరు కూడా ఇలాంటి వీడియోస్ అనేది, ఇలాంటి యానిమేషన్స్ అనేది, ఇలాంటి విఎఫ్ఎక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలాగనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు దీనికోసం ఒక అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ అప్లికేషన్లో ఓన్లీ మీరు ఇవి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్సే కాకుండా మీరు చాలా అంటే చాలా అమేజింగ్ ఎఫెక్ట్స్ అనేది ఇందులో యాడ్ చేయవచ్చు. మీ వీడియోని కట్ ఎడిటింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇది ఏ అప్లికేషన్, అలాగే మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోగలుగుతారో సో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి టిప్స్ అండ్ టెక్నికల్ వీడియోస్ చూస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం ఉంటుంది. సో ఆ అప్లికేషన్ పేరు వండర్ వీడియో. సో నేను ఈ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడ నుంచి ఈ అప్లికేషన్ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఓపెన్ చేస్తాను, చూడండి ఈ అప్లికేషన్ని. సో అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా లోగో అనేది వచ్చేస్తుంది, వాళ్ళ లోగో. సో దాని తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇందులో చాలా అమేజింగ్ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నా కూడా సో అందులో ఏదైనా అమేజింగ్ క్లిప్ వేసుకోవాలంటే మీరు ఇందులో నుంచి ట్రై చేయొచ్చు. సో నేను ఇక్కడ ఎడిట్ బటన్ మీద ప్రెస్ చేస్తాను. ఎడిట్ బటన్ మీద ప్రెస్ చేయగానే మీకు ఏదైనా వీడియో ఎడిట్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు వీడియోస్లో వెళ్తే వీడియోస్ వస్తున్నాయి, అలాగే ఫొటోస్లో వెళ్తే ఫొటోస్ని కూడా విఎఫ్ఎక్స్ లాగా ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీకు సింపుల్గా ఒకటి చూపెడతాను, చూడండి. నేను ఇక్కడ ఎఫెక్ట్స్లో వెళ్తున్నాను, ఎఫెక్ట్స్ కెమెరాలో. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చాలా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. సో నేను ఇక్కడ సింప్లీ ఇక్కడ మీకు ఒక వీడియో కనిపిస్తుంది రైట్ సైడ్లో. సో ఇలాగ మీరు తయారు చేసుకోవచ్చు. సో నేను అలాగే సింప్లీ ఒక ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా రూమ్లో అనేది నేను రికార్డ్ చేసి చూపెడతాను, చూడండి. సో నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను, చూడండి. సో చూసారు కదా. సో ఇలాంటి అమేజింగ్ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో ఇది వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి వీడియో అనేది సేవ్ అయిపోయింది. మీరు కావాలంటే వీడియోని ప్లే చేసి కూడా చూసుకోవచ్చు. సో ఇది కొంచెం చూసారా, ఇలాంటి ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో అలాగే మీరు డన్ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఈ వీడియో అనేది మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో అలాగే ఇక్కడ ఇదే కాకుండా మీకు చాలా ఎఫెక్ట్ ఉంది, మీరు ట్రై చేయవచ్చు. సో నేను ఇవన్నీ చూపెట్టాలంటే ఈ వీడియో చాలా లెంతీ అవుతుంది. సో మీరు కావాలంటే వీటిని చాలా ట్రై చేయవచ్చు, వీటిని అన్నిటిని. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడిట్ బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే నేను ఒక వీడియో తీసుకుంటాను, ఏదైనా ఒకటి. సో సింప్లీగా సో నేను ఇక్కడ ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ బటన్ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా ఎఫెక్ట్ కూడా ఇవ్వచ్చు. సో ఇందులో నుంచి ఒక సౌండ్ అనేది వచ్చేస్తుంది, మ్యూజిక్. సో ఇక్కడ జాలీ, టెండర్, మీకు ఎలాంటి కేటగిరీలో కావాలంటే అలాంటి కేటగిరీలో మీకు ఫ్రెష్ మ్యూజిక్ అనేది వచ్చేస్తుంది. సో అలాగే కావాలంటే మీరు ఇక్కడ నుంచి ఒక మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో నుంచి మీరు ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ ఆప్షన్లో వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ మ్యాజిక్ కనిపిస్తుంది. ఇక్కడ వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఇలాంటి ఎఫెక్ట్ కూడా లభిస్తాయి ఫ్రెండ్స్. సో మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ స్లైడ్ చేస్తున్నాను స్క్రీన్ మీద. సో అలాంటి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. కింద చూసుకున్నట్లయితే టైమ్ లైన్లో సో మీకు ఎక్కడెక్కడ యాడ్ చేయాలనుకుంటే అక్కడెక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగ జరుపుకుంటూ సో ఇక్కడ మీకు చాలా అంటే చాలా ఎఫెక్ట్ అనేది లభిస్తాయి. సో దాని తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్, ఇక్కడ మీకు స్టిక్కర్ యాడ్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే టెక్స్ట్ కూడా మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ వీడియోని ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏ పార్ట్ కావాలో ఏ పార్ట్ అవసరం లేదు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో అలాగే మీకు పైన సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, సేవ్ మీద ప్రెస్ చేస్తే సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అమేజింగ్ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ కావాలంటే ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ అప్లికేషన్ తప్పకుండా ట్రై చేయండి. సో అలాగే ఇందులో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను వాటిని కూడా చూపెడతాను, చూడండి. సో ఇక్కడ మీకు మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చేంజ్ రేషియో, సో మీ వీడియో అనేది ఈ రేషియో అనేది చేంజ్ చేయొచ్చు, చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు మీ వీడియోని. సో అలాగే మీరు ఏదైనా ఫొటోస్ ఉంటే మీకు స్లైడ్ షో చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ ఉంటే మీరు వీడియోస్ని యాడ్ చేసుకుంటూ వాటిని కూడా స్లైడ్ షోగా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే అలాంటి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.